హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిస్కెట్స్తో ఐస్ క్రీమ్. మనం బయటికి ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా అందులో డిజర్ట్ కింద ఐస్ క్రీమ్ తినడం అనేది కామన్ అయిపోయింది అందరికీ. కానీ ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేస్తారో అసలు తెలియదు. మనం ఎవ్రీడే న్యూస్లో చూస్తూనే ఉంటున్నాం కదా ఈ కల్తీ గురించి. అలాంటి కల్తీ లేని ఆరోగ్యానికి హాని చేసే ఎటువంటి ప్రోడక్ట్స్ వాడకుండా కేవలం బిస్కెట్స్ అండ్ మిల్క్ తోటి బయట దొరికే ఐస్ క్రీమ్ కన్నా మంచి టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడైతే హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ హ్యాపీ బిస్కెట్స్ తీసుకొని నేను ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తున్నా. లేదు అంటే మీరు హైడ్ అండ్ సిక్ ఇలా ఇలా చాకీస్ ఉంటాయి కదా, అలా ఉండే బిస్కెట్స్ ఏవైనా తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుంటున్నా. లేదు అంటే మీరు రూ. 5 ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 అయితే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే ఇట్లాంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి. ఇది మొత్తం ఇట్లా కొంచెం తుంచేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నా. మనం ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ యూస్ చేసామంటే మనకి క్రీమీనెస్ అనేది బాగా ఉంటుంది. దీంట్లో వెన్న ఉంటుంది కదా, అందుకు వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేద్దాం. ఇట్లా మిల్క్ని యాడ్ చేసి ఒకసారి అలా కలప తిప్పుకుందాం. ఎందుకు అంటే మనకి అడుగు అంటుతుంది మనం మిల్క్ యాడ్ చేయడం వల్ల. నార్మల్ స్టీల్ దాంట్లో అట్లా కుక్ చేస్తున్నాము అంటే అడుగు అంటుకుంటుంది. అందుకని ఒకసారి అలా కలిపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి బిస్కెట్స్ అనేవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి 3 స్పూన్స్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాగా మనకి ఒకసారి పొంగు వచ్చే వరకు మనం మిల్క్ పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా, అది ఈ మిల్క్లో కొంచెం యాడ్ చేస్తూ ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేయాలి. అది ఖచ్చితంగా గడ్డలైతే కడుతుంది కాబట్టి, ఎందుకంటే మనం పాలలో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఫుల్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇంట్లో ఫ్రెష్గా మనం తయారు చేసుకునే వెన్న ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. రెండు లేకపోయినా పర్వాలేదు. మనం ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసాం అండ్ నెక్స్ట్ మనం బాగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. మా ఇంట్లో ఉంది కాబట్టి వెన్న ఇది యాడ్ చేశాను. అండ్ మీకు ఫుల్ క్రీమ్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూసేయండి. నెక్స్ట్ ఇలా కొంచెం చల్లారుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని ఇట్లా బాగా ఎంత బాగా అది మొత్తం గడ్డలు కట్టింది కదా, మొత్తం పోయేలాగా మనం జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ వరకు మిక్సీది పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే ముందు మనకి ఏమైనా లంప్స్ ఉంటాయి కదా, ఆ లంప్స్ అన్నీ పోవడానికి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఆ బబుల్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకొని ఫుల్గా కవర్ చేసి మనం ఇట్లా ఇట్లా మీకు బాగా టైట్గా ఉండే బాక్స్ ఏమన్నా ఉంటే ఇట్లా తీసుకోండి. లేదంటే నార్మల్ బాక్స్లో కొంచెం టైట్గా ఉండేదని తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రే ఉంది కాబట్టి అక్కడ నేను పెట్టేశాను. నెక్స్ట్ ఒక 2 to 3 అవర్స్ తర్వాత చెక్ చేయండి. ఒకసారి తీసి మళ్ళీ ఇట్లా ఒకసారి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా వేయడం వల్ల, ఇట్లా గ్రైండ్ చేయడం వల్ల మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ లేదు అంటే వెన్నను కూడా యాడ్ చేయనప్పుడు ఇట్లా ఇంకొకసారి గ్రైండ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. నేను వేసినా కానీ గ్రైండ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు క్రీమీ స్ట్రక్చర్ సేమ్ బయట షాప్లో ఎలా దొరుకుతుందో అలా రావాలంటే ఇలా చేయాలి ప్రాసెస్. జస్ట్ ఇంకొకసారి వేస్తే సరిపోతుంది. ఫస్ట్ అండ్ ఇది 2 times వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆ లంప్స్ అన్నీ ట్యాప్ చేసుకొని మళ్ళీ సిల్వర్ ఫాయిల్ కవర్ చేసుకొని మనం మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసాము, ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మనకి పర్ఫెక్ట్గా అనేది తయారవుతుంది ఐస్ క్రీమ్. లేదు అంటే మీరు ఒక 5-6 అవర్స్ అయినా ఉంచుకొని తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనే ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తుంటే ఇలా అయిపోయింది. మనం వెంటనే స్పూన్ తీసుకొని స్కూప్ చేసి సర్వ్ చేసుకోకుండా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మనం చేసుకున్నామంటే కొంచెం కూల్ ఎక్కి మనకు ఐస్ క్రీమ్ తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా వస్తుంది.
మీ ఇంట్లో స్కూపర్ ఉంటే ఓకే, లేదు అంటే ఇట్లా గుంతగెంటు ఉంటుంది కదా, ఆ గుంతగెంటని తీసుకొని అది తడి చేసుకోండి ఫస్ట్ ఒకసారి. తడి చేసాము అంటే మనకి ఐస్ క్రీమ్ అలా ఈజీగా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో ఐస్ క్రీమ్ బయట షాప్స్లో లాగా సేమ్. అండ్ ఆ థిక్నెస్, ఆ క్రీమీనెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంతే అండి, చాలా ఈజీ కదా. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఈవెన్ 10 మినిట్స్ కూడా పట్టలేదు మనకి. ఇట్లా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడల్లా బయట కొనిచ్చే కన్నా మన ఇంట్లో చేసుకుంటే లైక్ ఈవెన్ కాస్ట్ తగ్గుతుంది అండ్ టైం కూడా చాలా తక్కువ అవుతుంది. 10 నిమిషాల్లో చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.